2007లో వరల్డ్‌లో ప్రతి 2 ఫోన్స్‌లో నోకియా ఒకటి. గ్లోబల్ మార్కెట్ షేర్‌లో 50% వాటా కలిగి ఉంది. కానీ కేవలం 6 సంవత్సరాల్లో ఆ కంపెనీ తన ఫోన్ బిజినెస్‌ని స్క్రాప్‌కి ఎలా అమ్మేసుకోవాల్సి వచ్చింది? ఏం జరిగింది నోకియాకి? పూర్తిగా చూద్దాం. నోకియా ఒక ఫిన్లాండ్ కంపెనీ. పేపర్ మిల్‌గా మొదలై తర్వాత రబ్బర్, కేబుల్స్, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్‌లోకి వచ్చింది. 1990s నుంచి మొబైల్ ఫోన్స్ మీద ఫోకస్ పెట్టింది. 2000s మొదట్లో నోకియా ఫోన్స్ అంటే రిలయబిలిటీకి పేరు. డ్యూరబుల్, సింపుల్, ఈజీ టు యూజ్ నోకియా 3310 లాంటి ఫోన్స్ లెజెండరీగా మారాయి. బ్రేక్ అవ్వవు అనే జోక్ కూడా వచ్చింది. 2007 నాటికి నోకియా వరల్డ్లో నెంబర్ 1 ఫోన్ మేకర్. రెవెన్యూ, ప్రాఫిట్, బ్రాండ్ వాల్యూ అన్నింటిలో లీడర్. కానీ సరిగ్గా అదే సంవత్సరం 2007లో యాపిల్ తన మొదటి ఐఫోన్ని లాంచ్ చేసింది. అక్కడి నుంచే నోకియాకి ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ప్రాబ్లం నెంబర్ 1, సాఫ్ట్వేర్ మిస్టేక్. నోకియా తన సింబియన్ ఓఎస్ మీద ఆధారపడింది. ఇది పవర్ఫుల్గా ఉండేది, కానీ డెవలపర్స్కి యాపిల్ బిల్డ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఐఫోన్ వచ్చిన తర్వాత టచ్ స్క్రీన్, యాప్ బేస్డ్ ఈకోసిస్టమ్ ట్రెండ్ అయ్యింది. కానీ నోకియా ఆ మార్పుని లేట్గా గుర్తించింది. ప్రాబ్లం నెంబర్ 2, ఇంటర్నల్ కల్చర్ ప్రాబ్లం. నోకియాలో ఇంజనీర్స్ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్స్ మీద ఇంటర్నల్గా వర్క్ చేస్తున్నారు, కానీ లీడర్షిప్ వాళ్ళ ఐడియాస్ని సీరియస్గా తీసుకోలేదు. మేనేజ్మెంట్ హార్డ్వేర్ ప్రాఫిట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. పాయింట్ 3, ఆండ్రాయిడ్ని ఇగ్నోర్ చేయడం. గూగుల్ తన ఆండ్రాయిడ్ ఓఎస్ని ఫ్రీగా ఎవరైనా వాడుకునేలా ఆఫర్ చేసింది. శాంసంగ్ లాంటి కంపెనీలు దాన్ని వెంటనే వాడుకున్నాయి. నోకియా మాత్రం సింబియన్ మీదే ఆధారపడుతూ ఉండిపోయింది. 2011లో కొత్తగా వచ్చిన CEO స్టీఫెన్ ఎలాప్ ఒక ఇంటర్నల్ మెమో రాశాడు. దాన్ని ఇప్పుడు బర్నింగ్ ప్లాట్ఫామ్ మెమో అని పిలుస్తారు. అందులో నోకియా పరిస్థితిని ఒక మంటల్లో చిక్కుకున్న ఆయిల్ ప్లాట్ఫామ్తో పోల్చాడు. ఆ తర్వాత నోకియా తన సొంత సింబియాన్ని వదిలేసి మైక్రోసాఫ్ట్తో పార్ట్నర్షిప్ చేసుకొని విండోస్ ఫోన్ వైపు షిఫ్ట్ అయింది. కానీ అప్పటికీ చాలా లేట్. డెవలపర్స్, యూజర్స్ అందరూ ఇప్పటికే iOS, ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయిపోయారు. విండోస్ ఫోన్ లాంచ్ అయింది, కానీ యాప్ ఇకోసిస్టమ్ లేకపోవడంతో ఫ్లాప్ అయింది. మార్కెట్ షేర్స్ కూడా ఫాస్ట్గా పడిపోయాయి. 2013 నాటికి నోకియా తన మొబైల్ ఫోన్ బిజినెస్ని మైక్రోసాఫ్ట్కి $7.2 బిలియన్ అమ్మేసింది. ఒకప్పుడు $250 బిలియన్ విలువ ఉన్న కంపెనీకి ఇది చాలా చిన్న అమౌంట్. నోకియా బ్రాండ్ ఇప్పుడు వేరే కంపెనీల ద్వారా HMD గ్లోబల్ అనే పేరుతో బతికే ఉంది. కానీ ఒకప్పటి గ్లోబల్ లీడర్ స్థానం ఎప్పటికీ తిరిగి రాలేదు. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత పెద్ద లీడర్ అయినా మార్కెట్ షిఫ్ట్ని ఇగ్నోర్ చేస్తే కొన్ని సంవత్సరాల్లోనే అంతా కోల్పోవచ్చు. సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కొన్నిసార్లు మార్పుని గుర్తించకుండా చేస్తుంది. ఈ స్టోరీ విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? నోకియా ఇప్పుడు ఇంకోసారి కంబ్యాక్ చేయగలదా అని కమెంట్స్లో చెప్పండి.